ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి. తాడును ముట్టుకున్న పాముల పడగెత్తి బుస్సుమంటుంది. సంక్షేమ పథకాల అమలు సర్కార్కు పెద్ద సవాలుగా మారింది. స్వపక్షంలోనే నేతలు విపక్షంలా తయారై ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలు మరింత పదునెక్కుతున్నాయి. రేవంత్ సర్కార్కు అన్ని విధాల అగ్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన విదేశీ పర్యటనలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు పరిస్థితి. తాడును ముట్టుకున్న పాములా పడగెత్తి బుసగొడుతోంది. సంక్షేమ పథకాల అమలు సర్కారుకు పెద్ద సవాల్గా మారింది. స్వపక్షంలోని నేతలు విపక్షంలా తయారై ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలు మరింత పదునెక్కుతున్నాయి. రేవంత్ సర్కారుకు అన్ని విధాల అగ్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన విదేశీ పర్యటనలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో మొట్టికాయలు తప్పడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూములపై న్యాయస్థానాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అనుకున్నదొకటైతే దానికి పూర్తి రివర్స్లో జరుగుతోంది. పర్యావరణవేత్తలు, విద్యార్థుల ఉద్యమాలతో ప్రభుత్వానికి తలనొప్పొచ్చి పడింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సర్కారును వీలైనంత ఇబ్బంది పెట్టేలా రాజకీయాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు కంచె గచ్చిబౌలి భూముల విషయంలో స్టే ఇవ్వడంతో సర్కారు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారులపై సుప్రీం సీరియస్ కావడంతో ఏం చేయాలనో పాలుపోవడం లేదు. పదేళ్ల కేసీఆర్ పాలనని పడగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో పథకాలు అటకెక్కాయి. దానికి తోడు మంత్రివర్గ విస్తరణ అంశం అధికార పార్టీలో అలజడి రేపుతోంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు రోజురోజుకో కామెంట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టిస్తున్నారు. ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం జిల్లా నేతల్ని ఏకం చేసి సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అటు బంజారాలు తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో ఢిల్లీకెళ్లి కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకోవాలని సీఎం భావిస్తున్నా అధిష్టాన పెద్దలు సహకరించడం లేదని చర్చ స్టార్ట్ అయింది. పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ రోజు రోజుకో బాంబు పేలుస్తోంది. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, మంత్రుల బాగోతాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ మాటలతోనే మంటలు పెట్టారు. దీంతో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ గులాబీ పార్టీ నేతలపై ఎదురు దాడి మొదలుపెట్టింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు సహకరిస్తామన్నారని బాంబులు పేల్చారు. ఇక గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేతల మాటలని సమర్థించారు. అయితే తాము మాత్రం ప్రభుత్వాన్ని కూలగొట్టమని, ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామని అంటున్నారు. అప్పుడే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉంటుందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత రాజకీయ రగడ జరుగుతుంటే ఈ సమయంలో ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండడం మరో చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ప్రతిపక్షాలకు మరో అస్త్రంగా మారింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన పడ్డంతో పంట నష్టపోయి అకాల వర్షాలతో వరిధాన్యం కొనుగోలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పడంపై విమర్శలొస్తున్నాయి. గతంలో దావోస్ పర్యటనలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం అబద్ధమని ప్రతిపక్షాలంటున్నాయి.
సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ఈ విదేశీ పర్యటనలేంటని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని ఈడీ కేసులతో కేంద్రం వేధిస్తున్నారంటూ హస్తం పార్టీ దేశమంతా ధర్నాలు చేస్తోంది. ఇవేమీ పట్టనట్టు రేవంత్ రెడ్డి ఈ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని అంటున్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందంటున్నాయి విపక్ష పార్టీలు. కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తామని హామీలిచ్చిన హస్తం పార్టీ నేతలు అధికారంలోకొచ్చాక చేతులెత్తిస్తున్నారు. ఓవైపు అప్పులపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఉంది. 6 గ్యారెంటీలు, మేనిఫెస్టో హామీలు అమలు చేయలేక ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతోంది ప్రభుత్వం. దానికి తోడు తనతో సరైన టీం, నేతల సహకారం లేక పాలనలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. కులగణన, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ, భూభారతి వంటి సానుకూల అంశాలను ప్రజల్లోకెళ్లి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. చేసిన వాటికంటే చెయ్యని వాటిపైనే ప్రజలు ఎక్కువ ఫోకస్ చేసి ప్రశ్నిస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. చేసినవి చెప్పుకోలేక, మంత్రివర్గ విస్తరణ చేయలేక, అధిష్టానం దగ్గర మాట చెల్లుబాటు కాక ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు వెక్కిరిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే చెవుల్లో జోరీగల్లా మారిపోవడం ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే 3 ఏళ్లలో పరిస్థితులు ఇంకెట్లా మారతాయోననే ఆందోళన ప్రభుత్వ పెద్దలను వెంటాడుతోంది.